బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఐ న్యూస్ వరుస కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారం ఎట్టకేలకు కీలక మలుపు తిరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, కోర్టు పిటిషన్లు, అధిష్టానానికి ఫిర్యాదులు, మీడియా కథనాలు ఇలా నెలల తరబడి కొనసాగిన వివాదానికి కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ గా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తనను శివకుమార్ రెడ్డి లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించింది. అయితే తన ఫిర్యాదును పట్టించుకోలేదంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. కోర్టు సూచనల నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో శివకుమార్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకటి శ్రీహరి పేర్లు కూడా ప్రస్తావనకు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలకు బిగిస్తున్న ఉచ్చు అంటూ ఐ న్యూస్ వరుస కథనాలు షేక్ చేసేశాయి. బాధితురాలుకి న్యాయం ఎక్కడ అంటూ వరుస కథనాలు వెలుగులోకి రావడంతో పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెరిగింది. రాజకీయంగా, న్యాయపరంగా పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎటకేలకు కుంభం శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ వర్గాలు ఒక్కసారిగా చర్చ మొదలైందని చెప్పొచ్చు. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై నిలిచింది. ఇది కేవలం శివకుమార్ రెడ్డి సస్పెన్షన్ తో ముగిసే వ్యవహారమా, లేక కోర్టు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయా? కాంగ్రెస్ అగ్రనేతలకు ఈ వివాదం మరింత రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెడుతుందా? థ్రిల్లింగ్ పొలిటికల్ మూవీని తలపిస్తున్న ఈ ఎపిసోడ్ లో తదుపరి సీన్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారం ఎట్టకేలకు కీలక మలుపు తిరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, కోర్టు పిటిషన్లు, అధిష్టానానికి ఫిర్యాదులు, మీడియా కథనాలు ఇలా నెలల తరబడి కొనసాగిన వివాదానికి ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శివకుమార్ రెడ్డిపై వేటు పడగా ఇప్పుడు బాధితురాలి తదుపరి అడుగు కాంగ్రెస్ నేతల్లో మరింత కలవరం రేపుతోంది. తన ఫిర్యాదు, వ్యక్తిగత వివరాలు, కేసుకు సంబంధించిన అంశాలు బహిరంగంగా బయటకు రావడం వల్ల తన గోప్యతకు భంగం కలిగిందని ఆరోపిస్తున్నటువంటి సదరు బాధితురాలు బాధులపై పరువు నష్టం దాఖలు చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే దీంతో ఈ వ్యవహారం కేవలం ఒక నేత సస్పెన్షన్ తోనే ముగిసే అంశం కాదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైందని చెప్పొచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సంచలనం సృష్టించినటువంటి మహిళా నాయకురాలి ఫిర్యాదు ఎపిసోడ్ రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. అయితే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి మహిళా నాయకురాల ఆరోపణల నేపథ్యంలో కుంభం శివకుమార్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు బాధితురాల ఫోకస్ మరో అంశంపై పడింది. తన ఫిర్యాదు వివరాలు, వ్యక్తిగత సమాచారం, అంతర్గత లేఖలు, కేసుకు సంబంధించిన అంశాలు బయటికి ఎలా వచ్చాయనే దానిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారంలో తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని భావిస్తున్నటువంటి బాధితులపై పరువు నష్ట దావా సంబంధించి కేసు కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.